తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అనసూయ తర్వాత వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్కు నో చెప్పిన ఈ భామ ప్రస్తుతం దేనికైనా సై అంటుంది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో మొదట అనసూయ యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తన వయ్యారాలు, చిట్టిపొట్టి డ్రెస్సులతో కుర్రకారు మతులు పోగొట్టింది. అతి తక్కువ కాలంలో బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు తర్వాత ఇతర ఛానల్స్లో యాంకర్గా వ్యవహరించడమే కాకుండా కొన్ని ప్రైవేటు ప్రోగ్రామ్స్లో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. అంతేకాదు ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్ సినిమాలో నటించింది. తాజాగా అనసూయ మహేష్పై మండిపడడమే కాకుండా బండబూతులు కూడా తిట్టింది. జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య కొన్ని డబుల్ మీనింగ్ స్కిట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి స్కిట్స్పై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అందులో నటించే నటులు. అయితే యాంకర్గా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మిలపై కూడా కొంతమంది జబర్దస్త్ టీమ్ లీడర్స్ సెటైర్లు వేయడమే కాకుండా డబుల్ మీనింగ్ మాటలు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ ప్రోగ్రాంలో మహేష్ ఉన్నట్టుండి అనసూయతో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనసూయ ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే బాగుండదని, పళ్ళు రాల్తాయి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు అందరూ చూస్తుండగానే బండబూతులు తిట్టింది. ఇక ఇలాంటి వేడుకలు ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలో ఇలాంటి చీఫ్ ట్రిక్స్ బాగానే ప్లే చేస్తున్నారని, ఆ మధ్య సుధీర్ గ్రూప్పై జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగేంద్రబాబు, రోజాలు సీరియస్ కావడం, తర్వాత అది స్కిట్లో భాగమని చెప్పడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.